అనుభవం తమ కన్నీరు మున్నీరు పాలు చేసింది. ఈరోజు నేను అంటాను, ఏ పరిస్థితులు ఈ సంవత్సరం మనల్ని కన్నీరు చేశాయో, మారాగా మార్చేశాయో, నా దేవుడు వాటిని మధురంగా మార్చునగాక. అది నువ్వు అలా మార్చబడాలంటే ఇదిగో హన్నా మందిరానికి వచ్చింది. మందిరానికి రా, సన్నిధికి వచ్చి ప్రభు పాదాలు పట్టు. ఏ పరిస్థితులు నేను కన్నీరు అనే మారాగా, సంతోషాన్ని దొంగిలించి మారాగా మార్చేశాయో, మధురంగా మారడానికి హన్నా చేసిన పని మందిరానికి వచ్చింది. మందిరానికి నువ్వు రాగలిగితే, నా దేవుడు మందిరానికి వచ్చి ఆయన పాదాలు పట్టుకోగలిగితే, నా దేవుడు ఇదిగో మారాను మాధుర్యంగా మార్చునుగాక, మారాను మాధుర్యంగా మార్చునుగాక. పట్టుకుంది. ఏలి అనే సేవకుడు వచ్చాడు. ఏందమ్మా ఇలా పడిపోయారు? అయ్యా నేను అట్లా పడుకోలేదయ్యా, నా బాధ ఇది, నా అవస్థ ఇది, పిల్లలు లేరయ్యా నాకంటే. ఏలి సేవకుడు చెప్తాడు, మరల చేయట వరకు నువ్వు కుమారుని ఎత్తుకొని వస్తావు. చప్పుడు కొడుతూ ప్రభు నామం. అప్పటి నుండి హన్నా సంతోషంగా వెళ్ళింది, ఏడుపుని మానేసింది, విశ్వసించింది. దేవుడు చెప్పాడు ఇస్తాడని వెళ్ళింది. సంవత్సరంలో కొడుకుని ఎత్తుకొని వచ్చింది. హల్లెలూయా, చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడదామా. ఆ హల్లెలూయా, కొడుకుని ఎత్తుకొని వచ్చింది. ఆ కొడుకుని దేవునికి అప్పగించింది. మరలా కొడుకులు బిడ్డలైనారు. హల్లెలూయా. తనకు ఆ మారాగా ఉన్నటువంటి గొడ్రాలనే పేరును దేవుడు తీసేశాడు. మారాగా ఉన్న తన జీవితాన్ని మాధుర్యంగా మార్చాడు. తన కడుపులో నుంచి వచ్చిన ప్రథమ సంతానమైన సమూయేలు ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా, ఒక సేవకుడిగా, ఒక యాజకుడిగా 4-5 రకాలైన పరిచర్యలో వాడబడ్డాడండి. మారాలాంటి హన్నా జీవితాన్ని ఎలా మార్చేశాడు దేవుడు? చెప్తారు గట్టిగా, మాధుర్యంగా మార్చాడు. గల కారణం ఏంటో తెలుసా? ప్రభు సన్నిధికి వచ్చింది, మొర్ర పెట్టింది, విశ్వసించిందా. ప్రభు సన్నిధికి మొర్రపెట్టు, విశ్వసించు. ఎలాంటి మారానైనా సరే నా దేవుడు 2026లో మాధుర్యంగా మార్చబోతున్నాడు. ఆయన చెప్తాము గట్టి, మాధుర్యంగా మార్చబోతున్నాడు. ఆయన మాధుర్యంగా మార్చనుగాక. అందరం లేచి నిలబడి